నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. అత్యున్నత భారత్ నిర్మాణానికి పటేల్ మార్గం అనుసరణీయం. శాంతి సామరస్యంతోనే అభివృద్ధి సాధ్యమని ప్రధాని వ్యాఖ్య. వల్లభాయ్ పటేల్ జయంతి వేళ ఏకతా పరుగులు ప్రదర్శనలు. అమరావతిలో విగ్రహం పెడతామన్న చంద్రబాబు. పారిశ్రామిక కారిడార్ల కోసం ప్రత్యేక రైల్వే లైన్లు పెంచండి. దక్షిణ మధ్య రైల్వే జీఎంకు సీఎం సూచన. రాజధాని ప్రాంతంలో హైకోర్టు న్యాయమూర్తుల బృందం. న్యాయనగరిపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ భోస్లే సంతృప్తి. రాజకీయ ఒత్తిళ్లతోనే హైదరాబాద్లో ఓట్లు తొలగించారు. ఈసీ బృందానికి ఫిర్యాదు చేసిన తెలంగాణ అఖిలపక్షం. దేశ బహుళత్వ లక్షణాన్ని కాపాడుకోవడం ఎంతో అవసరం. సమాజంలో సహనశీలత పెరగాలని రాష్ట్రపతి ఆకాంక్ష. ఈజిప్ట్ సినాయ్ ద్వీపకల్పంలో కూలిన రష్యా విమానం. 224 మంది మృతి, 100కు పైగా మృతదేహాల గుర్తింపు.